హాయ్ నమస్తే వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. పుష్పకు సంబంధించిన కేసు రోజు రోజుకు వాస్తవానికి సోషల్ మీడియాలో డిజిటల్ ఏరాలో ఏ ఇష్యూ కూడా 2 రోజులు 3 రోజుల కంటే మహా అయితే వారం రోజుల్లోపే తెగిపోయి సద్దుమణిగిపోతా ఉంది. కానీ పుష్ప విషయానికి వస్తే మాత్రం ఆ కేసుకు సంబంధించి రోజు రోజుకు అంటే అటు పొలిటీషియన్స్, ఇటు సినిమా పెద్దలు, ఇంకొక వైపు సోషల్ మీడియా అందరూ కలిసి తులసి తీర్థం పోసినట్టు పోసి డెడ్ బాడీని బతికిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తెగేదాకా లాగేదాకా రేవంత్ రెడ్డి సర్కార్ మూవ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ చిక్కడపల్లి పిఎస్ పోలీసులు అల్లు అర్జున్కు మరోసారి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. దీనికంటే ముందు తెలంగాణ మంత్రి సీతక్క చాలా హార్డ్ కామెంట్స్ కూడా చేసింది. జై భీమ్ లాంటి సినిమాలకు అవార్డులు ఇవ్వాల్సింది పోయి ఒక స్మగ్లర్ సినిమాకు నేషనల్ అవార్డు రావడమేనని చెప్పి ఆమె చాలా హార్ష్ కామెంట్లు కూడా చేసింది. ఈ నేపథ్యంలో అటువైపు అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సినిమా రంగం అంటేనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారం. ఎందుకంటే ఫ్యాన్ వార్ కావచ్చు, అత్యధికంగా సామాజిక వర్గాల వారిగా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు అందరూ కూడా ఆంధ్ర నుంచే ఎక్కువ ఉంటారు. అట్లాంటిది తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా ఇంత పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడకపోవడం, చాలా గుంభరంగా వ్యవహరిస్తుండడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కొలువైన కూటమి సర్కార్లో అసలు కూటమి పార్టీల స్టాండ్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటిదాకా అటు చంద్రబాబు గారు కానీ, ఇటు జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ నేతలు కానీ ఎక్కడ కూడా పెద్దగా మాట్లాడలేదు. అంతో ఇంతో బీజేపీ నేతలు మాత్రం కొంచెం అంటే అల్లు అర్జున్ను హైర్ చేసుకొని ఆయనకు ఓదార్పునిచ్చే క్రమంలో భాగంగా, ఆయనకు సంఘీభావం తెలిపే క్రమంలో భాగంగా అసలు ఒక తొక్కిసలాట జరిగితే అల్లు అర్జున్కి ఏం సంబంధం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదే అంత రబ్బిష్ కామెంట్స్. బీజేపీ ఇక్కడ తెలంగాణలో అయితే పరుగు పోగొట్టుకుంది. ఇక కొంతమంది స్టేట్ ఫార్వర్డ్గా అసలు బెనిఫిట్ షోలు ఎవడి బెనిఫిట్ కోసం, ఒకటి బెనిఫిట్ కోసం ఇంతమంది చావాలని చెప్పి సాక్షాత్తు జనసేనకు సంబంధించిన కొంతమంది నాయకులు అసలు బెనిఫిట్ షోలు ఎవడి బెనిఫిట్ కోసం అని చెప్పి బండారు సత్యనారాయణ మూర్తి గారు నిన్న కొన్ని బోల్డ్ కామెంట్ చేసిరు. అలాగే విష్ణుకుమార్ రాజు సైతం రేవంత్ రెడ్డి చేసిన చర్యలు కరెక్టే, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సూచించినట్టు ఆయన వాట్సాప్ మెసేజ్ చేసిన అని చెప్పి సంచలన ప్రకటన చేసిరు. ఈ నేపథ్యంలో అసలు కూటమి నేతల స్టాండ్ ఏంటి? ఒకరేమో ప్రోగా వ్యవహరిస్తున్నారు, ఇంకొకరేమో నెగిటివ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఇంకొంతరేమో సైలెంట్గా జరుగుతున్నదాన్ని వేడుక రూపంలో చూస్తూ ఉన్నారు. బెనిఫిట్ షోలపై పెద్ద చర్చ జరుగుతోంది. బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు అందుకు భిన్నమైన వాదన చేస్తుండడం గమనార్హం. హైదరాబాద్లో సంధ్య థియేటర్ వద్ద దుర్ఘటన చోటు చేసుకోవడంతో ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి సర్కార్ తేల్చి చెప్పింది. అయితే బెనిఫిట్ షోలు ఉండాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఇవాళ పల్లా అభిప్రాయాల్ని కూటమి నేతలే తప్పుపట్టడం చర్చనీయాంశమైంది. బీజేపీ టీడీపీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, బండారు సత్యనారాయణ మీడియాతో ఇద్దరు కలిసి మాట్లాడారు. బెనిఫిట్ షోలు ఉండాలని పల్లా శ్రీనివాసరావు అనడాన్ని చూశానని, కానీ ఎందుకు ఉండాలని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. బెనిఫిట్ షోల వల్ల విపరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళకు 300 టికెట్ని 900కు అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఏంటిది అని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్ విషయంలో కక్షపూరితంగా చేశారని కిషన్ రెడ్డి, అలాగే ఎలా అరెస్ట్ చేస్తారని పురేంద్రేశారు అనుకోవచ్చని, కానీ రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడరా బాబు అని నిన్ననే తాను మెసేజ్ పెట్టినట్టు విష్ణుకుమార్ రాజు సంచలన కామెంట్ చేయడం విశేషం. టీడీపీ ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ ఎవరి బెనిఫిట్ కోసం షో వేస్తున్నారని నిర్మాతలను ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి అదనంగా ఎందుకు అనుమతులు తీసుకుంటున్నారని ఆయన నిలదీశారు. మీ లాభాల కోసం ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలా అని నిలదీశారు. ప్రజాశ్రేయస్తో ముడిపడి ఉన్నప్పుడే బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వాలని ఆయన అన్నారు. టికెట్ల ధరలపై నియంత్రణ ఎక్కడ ఉందని ఆయన అడిగారు. కూటమిలో తలవ మాట మాట్లాడడం ఆసక్తికర పరిణామం. వీళ్ళ అభిప్రాయాలు పరిశీలిస్తే ఇంతకు చిత్ర పరిశ్రమకు కూటమి అనుకూలమా వ్యతిరేకమా అన్నది తేలట్లేదన్నమాట. బెనిఫిట్స్ ఎవరు? సో ఒకసారి బండారు శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు వింటే, బెనిఫిట్స్ ఎవరు బెనిఫిట్ అండి? 5,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు సంపాదించి నిర్మాత ఈ యాక్టర్లకు 300 కోట్లు, 400 కోట్లు ఇస్తుంటే అది బెనిఫిటా అడుగుతున్నాను. పోనీ మీకు బెనిఫిట్స్ వేశారు, నచ్చపోయిన సినిమా నిర్మాతలు డబ్బిచ్చారా? అడుగుతున్న సినిమా యాక్టర్లు నిర్మాత మండలి అడుగుతున్నాను. చాలా సినిమాలు లేక ఆత్మహత్య చేస్తున్నారు కదా, వాళ్ళకి ఏం సాయం చేశారు మీరు? సో చాలా లాజికల్ పాయింట్లు మాట్లాడుతూ ఉన్నారు అనమాట బండారుమూర్తి గారు. మొత్తం మీద ఈ టోటల్ వ్యవహారంలో సినిమా ఇండస్ట్రీ, అటు రాజకీయ నాయకులు రెండుగా చీలిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న సిపిఐకి చెందిన నారాయణ గారు కూడా అసలు ఎర్రచందనం స్మగ్లర్కు ఇంత వెయిటేజ్ ఏంది అని కూడా ఆయన సంచలన కామెంట్లు చేసిన నేపథ్యంలో మొత్తం ఈ సినిమా అంతా రాజకీయ రంగు పులుముకుంది. మరి అది వాటాల కోసమా లేకపోతే కమిషన్ల కోసమా? ఇప్పటికే 2,000 కోట్లకు పైగా కలెక్షన్లు అంటున్నారు కదా. అంత పెద్ద మొత్తం వస్తే అల్లు అర్జున్కు 300 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తే మరి దానిలో ఏమైనా ఆశిస్తున్నారా ఈ పెద్దలందరూ కూడా? ఎందుకంటే ఊరికనే రారు మహానుభావులు అంటారు కదా, ఊరికనే కామెంట్లు చేయరనమాట.
సో మరి ఆ ఫాయిదా ఏంది, ఆ ప్రయోజనం ఏంటన్నది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ నుంచి, ఈ సంక్షోభం నుంచి సినిమా ఇండస్ట్రీ ఎట్లా బయటపడుతుంది, ముందుగా దోషిలా మారిన అల్లు అర్జున్ ఎట్లా బయటకు వస్తాడు అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.